బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే, నా పేరు ఏం పేరు? బొజ్జ సైదులు కేశరాజపల్లి. సైదుల్ గారు. లేబర్ పని చేస్తా నేను. ఓకే. మేస్త్రి అడ్డ మీద కూలికి వస్తా. అచ్చా. ఏ ఎంత వస్తది ప్రభు రోజుకి? నాకు 800 రూపాయలు కూలి ఇస్తారు రోజు వచ్చేసి. ఓకే. కానీ మాకు ఖర్చులు పెరిగినాయి కదా. ఖర్చులు పెరిగినా ఉన్నదంటే తినవలసిందే. అంతే. ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకలేదు. ఖర్చులు పెరిగిందంటే ఎవరు ఏం చెప్పారు? ప్రభుత్వం అయితే 800 సరిపోతుందా అనే ఉద్దేశంతో అడిగిన. సరిపోతున్నా సరిపోకుండా ఉన్నదంటే తినవలసి వస్తుంది, చేసుకోవాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పేదోనికి ఎవరు చేస్తలేదు, అంత ధనికునికే చేస్తుంది, ఉన్నూరికి ఏదో అంటుంది. ఏది వచ్చినా అదే ఉంది. ఇది దానికి ఏం లేదు. ఎలక్షన్ల వరకే ఏదో పథకాలు అంటారు, అవి అంటారు, అంటారు. ఓట్లు అయితే పేదోడు గుర్తొస్తాడు. గుర్తొస్తాడు. వారికి అభివృద్ధి చేద్దాం అనేది మాత్రం ఎలాంటిది లేదు. ఈయన వచ్చిన అంతే ఉంది, ఆయన వచ్చిన అంతే ఉంది. పేదోడు తిరిగి ఉన్నాడు, ఉన్నోడు తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఇదంతా బానే ఉంది. కానీ మరి ఇప్పుడు ఓట్ల కోసం అయితే మీకు హామీ ఇచ్చిళ్ళు, 6 గ్యారెంటీలు అన్నారు. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అంది, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇలా చాలా అన్నారు. వీళ్ళు కూడా కొన్ని అన్నారు. సో మరి అక్కడ గత ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఆయన చేసింది డబల్ ఇది ఇల్లు అల్లుడు వస్తే ఎడబంతుడు, బిడ్డు వస్తే ఎడబంతుడు అన్నాడు. ఆయన కాలు చాపుకుంటే సరిపోతులే అన్నాడు. ఆయన అట్టే ఉన్నాడు. వీళ్ళేమో 100 రోజుల్లో చేస్తా అన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఏ సంవత్సరం పూర్తయింది? ఈయన కూడా 100 కాలయాపన తప్పితే చేసేది ఏం లేదు. ఆయన కట్టిండు, సరిపోయింది. ఈ ఉన్నాయన్న పంచౌట్ చేసి పేదోనికి ఇచ్చేస్తే బాగుంటది. ఈయన చేసింది ఏదో ఆయన చేసింది. ఆయన కట్టి అట్ట బురగ పెట్టేసిండు. ఈయన వచ్చేవి ఏం చేసలేడు. ఇది అట్టే ఉంది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని ఒక మాట అన్నారు వీళ్ళంతా. మరి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నైనా వాగ్దానాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. అవన్నీ చేసి చూపెడితే మంచిగా ఉంటది. ఈయనది కూడా సంవత్సరం అయిపోతుంది, ఈయన ఏం చేయలేదు. ఇక ఇండ్లు అన్నాడు, 5 లక్షల ఇండ్లు అన్నాడు. దానికి కూడా ఇప్పుడు కొరువు పెట్టిండు. ఆయన ప్లాట్ ఉంటే అన్నాడు, దానికి అది ఏమంటారు రిజిస్ట్రేషన్ కాగితాలు ఉంటే ఇల్లు అన్నాడు. మరి అది ఏం మాత్రం వస్తుందో సర్వే చేస్తారు, వాళ్ళే మాత్రం వస్తుందో చూద్దాం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయిపోయినాయి, రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు ఇస్తున్నాము, ఇంకోటి 4000 పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. మరి ఇవి నిజంగా మీరు చెప్తే తెలుస్తుంది రియాలిటీ ఏందనేది. ఏంది మరి ఏమైనా అందుతున్నాయా మీ ఊర్లో? ఆయన అన్నాడు మేము వస్తే 4000 చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. ఇక రైతులకు 2 లక్షలు అన్నాడు, ఆయనకి అయింది, కానూని కాలేదు. ఆయనోడు వచ్చినోడికి అవుతున్నాయరా అని వాడు అంటుడు, రానోడేమో తిడుతుండు. అదంతే, అందరికి అయినప్పుడు చూడాలి. రైతు బంధు పరిస్థితి ఏంది? ఇక రైతు బంధు పరిస్థితి అంటుండే, ఇలా పేపర్ ఇచ్చిండు ఆయన, చూద్దాం కరెక్ట్ కూడా కాదా. మళ్ళీ 5 ఎంక్వైరీ చేద్దాం. రేపటి సంధి 5 నుంచి దరఖాస్తులు అంటూ 5, 6 దాకా దరఖాస్తులు తీసుకుంటుండగా మనం ఒక మండలాన్ని 3గా విభజించేసి ఒక రోజు చేద్దాం అంటుండు. మరి అది చూద్దాం. అది ఎంత పిల్లలు ఉన్నారా బాబాయ్? నాకు ఒక 2 బిడ్డలు, ఒక కొడుకు. చదువుకున్నారు, పెళ్లిళ్ళు అయింది, వాళ్ళ పిల్లలు. ఎప్పుడైనా పెళ్లిళ్ళు ఎందుకు అడుగుతున్నా అంటే మరి మళ్ళీ తులం బంగారం అన్నారు కదా, అంత మునిపి అయిపోయింది. ఈయన పీరియడ్ లా కాలే, ఈయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాలే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చింది 1,16,000 రూపాయలు ఇచ్చిండు తీసుకున్నా. అక్కడేం లేదు. మరి ఇప్పుడు చివరికి ఏం లేదు. ఒక ప్రశ్న, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి, అప్పుడు వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తారు. మరి ఏంది, మరి ఏం చేస్తారు ఈసారి? ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటే ఒక్కొక్కరి, ఇప్పుడు నా ఓడు ఉన్నాడు, అవి పార్టీకి పెద్దగా తీసుకోరాది. స్థానిక ఎన్నికలప్పుడు మనిషిని చూస్తారు, మనోడు అనేది చూస్తారు, ఓట్లు వేస్తారు. అది పార్టీ బేసిక్ కాదు. ఆడ గెలిచినా కూడా, మనోడని గెలిపించినా కూడా ఆడ సకరంగా ఉంటాడు. ఏది అధికారంలోకి వస్తే వాళ్ళు పోతుండు, ఆడు వాని మేలు కోసం తిరుగుతుండు. కానీ ప్రజల తక్కువ ఏం. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఏంది, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఏమన్నా అయితే సరే బాగానే ఉంది. ఆయన ఇప్పుడు వరకు అయితే అనేది అయితే వెంకరెడ్డి విషయం వల్ల ఏం మనం తప్పుగా మాట్లాడదు. ఆయన అభివృద్ధి అయితే మంచిగా చేస్తున్నాడు. ఆయన మీద పబ్లిక్ మనిషి, ప్రజల మనిషి. ఆయన ప్రజలకు ఎలాంటి కష్టం సుఖం వచ్చినా ఆదుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు ఆయన. అలా ఏం రైట్.